హలో అండి. ఇక్కడ కజ్జికాయలు చేస్తున్నామండి. ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ఫస్ట్ ఒక కప్పు మైదా, పప్పులు, బెల్లము, చక్కెర, ఎండు కొబ్బరి, కొద్దిగా యాలకులు, నెయ్యి. ఒక బౌల్ తీసుకొని మైదా కప్పు వేసుకొని సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి డో అనేది. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కుస్తీ పడుతున్నాను. ఇక్కడ ఎప్పుడు నేను మిక్సీలో వేస్తాను కదండి పూరీకి, చపాతీకి. ఇక్కడ మైదా కాబట్టి కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను చేత్తో కలపాల్సి వస్తుంది. చాలా రోజులైందండి ఈ వీడియో పెట్టి. చాలా మిక్స్ చేసుకోవాలి, టైం పడుతుంది నాకైతే ఒక 10 మినిట్స్ దాకా. సో బాగా మిక్స్ చేసుకుని అంతా ప్రిపేర్ అయిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని పప్పులు, బెల్లము, కొబ్బరి వేసుకొని పైన యాలకులు వేసుకొని పైన చేసుకోవాలండి. కొబ్బరి తురిమి అలా వేసుకునే పౌడర్లో బాగుంటుంది, కానీ నేను ఇక్కడ మిక్సీలో యాడ్ చేస్తున్నానండి. కొంచెం వచ్చి బెల్లంతో చేసుకున్నాను పౌడరు, కొద్దిగా చక్కెరతో చేశానండి. ఇక్కడ చూడండి ఫైన్గా. తర్వాత ఇంకా ఇక్కడ రోల్ చేసుకొని మీకు నచ్చిన చేత్తో వచ్చిన వాళ్ళు చేత్తో ఈజీగా అయితే చాలా ప్రాసెస్ ఏమి ఉండదండి, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నాకు చేత్తో రాదండి అల్లడమే. మైదా కన్నా గోధుమ పిండి ఏంది అంటారు కదండి. మైదా అంటే ఎప్పుడో స్పెషల్, అట్లయితే ఏం కాదండి. ఇక్కడ నేను మైదా టోటల్ వాడానండి. చూడండి అలా తిన్గా కాకుండా కొంచెం మరీ పతలా లేకుండా కొద్దిగా మీడియంగా ఎత్తుకోవాలండి. ఇక్కడ పౌడర్ యాడ్ చేశాను కింద. ప్రెస్ చేసేటప్పుడు క్యాబ్ ఉన్నా కూడా ఓపెన్ అయిపోకుండా మనకు నచ్చింది ఎంత 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేసుకోవాలండి. సరిపడా. ఇక్కడ వచ్చేసి సైడ్స్ నేను ఇయర్ బౌల్ తీసుకొని వాటర్తో కొంచెం పౌడర్ ఏమన్నా ఉన్నా సైడ్ పోవడానికి అట్లా చేస్తున్నానండి. లేదు అంటే నార్మల్గానే ఒత్తుకోవచ్చు. చూడండి ఒకసారి గట్టిగా ప్రెస్ చేయాలి ఒకసారిగా. అది ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అంతా ఓపెన్ అయిపోతుందండి. కొద్దిగా స్లోగా ఓపెన్ చేయాలి. ఆ పౌడర్ వేయడం వల్ల ఈజీగా వస్తుంది, లేదంటే నాకు రాదండి. కొద్దిగా చూడండి ఇలా అన్నీ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈజీగా స్పీడీగా ఇలా చేసుకోవచ్చండి. ఏదైనా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కప్పు వేసుకున్నామంటే కనీసం 20 దాకా వస్తాయండి. పౌడర్ పెట్టుకున్నా కూడా తర్వాత అయినా మనం ఏ టైంలో అయినా ఓపిక ఉన్నప్పుడు పిండి తడుపుకొని చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి పౌడర్ యాడ్ చేసి నెక్స్ట్ మా పాప మధ్యలో వచ్చి తింటూ ఉందండి. చూడండి అప్పుడు కొద్దిగా తింటూ ఉంది. బాగుందండి మ్యాగీ పౌడర్. తనకి మ్యాగీతో ఇష్టము. సో అదే ఆ పౌడర్తో తింటుందండి. చూడండి అది ఎలా చేస్తుంది. చూడండి వచ్చింది మా పాప 2 మినిట్స్ ఒకసారి వచ్చి తింటూనే వెళ్తుంది. పాపం పిల్లలు అంతే కదండి, చేస్తుంటే మధ్యలో వచ్చి తింటూ ఉంటారు. అదే కదా. చూడండి ఇలా అన్నీ చేసుకున్నానండి. ఇవి ఆరిపోకుండా క్లాత్ కానీ పేపర్ కానీ వేసుకోవాలండి. ఆరిపోతే కొంచెం బయట తడి అయితే ఆరిపోతుందండి. కొంచెం పేపర్ కానీ క్లాత్ కానీ వేసుకోవాలి. నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఒకటి హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఆయిల్ బబుల్స్ వస్తుంది. వీళ్ళు ఎంతమందికి ఇష్టమండి జాగ్రత్త చేసేది కామెంట్ చేయండి. 2-3 మినిట్స్ పడుతుంది. చూడండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మరీ ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చినా బాగోదు. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి.
ట్రై చేయండి. సింపుల్గా పొటాటోకి పచ్చడి అల్లం పెట్టుకుంటే తిరగమన్నా తిరగడం లేదు. మాట వినడం పెట్టు. మా వీడియో చూసేవాళ్ళని చాలా చాలా థ్యాంక్ యూ అండి. చాలా రోజులైంది నేను పెట్టకు వీడియోస్ అసలు పెట్టడం లేదు. ఎలా ఉందో రెసిపీ చూసి చెప్పండి. చూడండి ఏ కలర్ పెట్టినాయి వస్తుంది. ఇలా అనిపిస్తుందండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ కొద్దిగా ఒత్తుకుందామంటే సరిపోతుందండి. ఒకటేసారి 1, 2 వేయలేం కదండి. ఒక 10 to 5 థ్యాంక్ యూ అండి.